డే 2 వెయిట్ అయితే ఏం చేంజ్ కాలేదు. హాయ్ అందరికీ. ఇవాళ డే 2 అనమాట. సో, నిన్నే కదా స్టార్ట్ చేసింది. కాబట్టి పెద్ద వెయిట్ అయితే ఏం డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ వెయిటే అనమాట. 67.90 దగ్గరే ఉంది. ఇంక ఇవాళ నేను ఒక క్లిప్ అయితే లేదంటే బ్రేక్‌ఫాస్ట్ క్లిప్. ఎందుకంటే అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదనమాట. ఎందుకంటే ఇవాళ డిన్నర్ కొంచెం చికెన్ బిర్యానీ అని ప్లాన్ చేసుకున్నాము. అందుకని ఎలాగో అది కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటది కదా! నాకు కూడా పెద్దగా ఆకలి అవ్వట్లేదు. ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా అని చెప్పేసి నేను బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసాననమాట. కానీ లంచ్‌లోకి మాత్రం నేను ఇవాళ ఆఫీస్‌లో మాకు చిన్న బ్రెడ్ పెడతారనమాట. ఇంత ఉంటుంది బ్రెడ్. దాంట్లోకి కొంచెం చికెన్ కానీ వెజ్ అయితే సలాడ్ లాగా ఏదన్నా ఇస్తారనమాట. కొంచెం కీరా, కొంచెం టొమాటో ఒక హాఫ్ కన్నా తక్కువ ఉంటదిలేండి టొమాటో. అలా బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇస్తారు. శాండ్విచ్ లాగా. మోస్ట్‌లీ రోజు లంచ్ అయితే అదే అనమాట. నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడల్లా. అది ఆఫీస్‌లో వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ నాట్ అలౌడ్. అందుకని అసలు ఫోను కూడా తీయలేదు. అసలు ఫోటో కూడా తీయలేదు దాన్ని. అందుకని జస్ట్ చెప్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ లేదు. లంచ్ అయితే ఆఫీస్ లంచే. అది చాలా ఒక స్నాక్‌లా అనమాట అది. మనకి ఆకలి తీరేలా ఉండదు. సో, క్యాలరీస్ తక్కువ కాబట్టి ఓకే. ఇంకా ఈవినింగ్ వచ్చినాక ఫ్రూట్స్ అదైతే వీడియో తీశాను. నైట్ అయితే చికెన్ బిర్యానీ. ఇంకా మార్నింగ్, ఈవినింగ్ ఇంకా స్పెషల్‌గా ఆఫీస్ డేస్‌లో అయితే వాకింగ్ అలా ఏం లేదు. పాపని డ్రాప్ చేయడానికి అలా వెళ్తుంటాను కాబట్టి స్పెషల్‌గా వాకింగ్‌కి అలా వెళ్ళను. మోస్ట్‌లీ ఒక 8000, 9000 స్టెప్స్ అనమాట పర్ డే. ఇదైతే ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత 5:00కి ఒక యాపిల్, కొన్ని పీనట్స్, ఒక డేట్ తీసుకున్నాను. ఇంకా అవి తిన్న తర్వాత కుకింగ్ చేసుకొని డిన్నర్ అరౌండ్ 8:30-9 ఆ టైంకి తింటామనమాట. ఇవాళ డిన్నర్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేస్తున్నాను. ఏ మీల్‌లో అయినా సరే మాకు ఫస్ట్ వెజిటబుల్స్ ఉంటే బావుంటది. సో, రోజు ఇక్కడ కీరా గానీ, టొమాటో గానీ ఏదో ఒకటి తీసుకుంటాను. యోగర్ట్ మాత్రం మ్యాండేటరీ ప్రతి మీల్‌లో. ఇదైతే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు. ఇదైతే మా ఆఫీస్ కాదు. దారిలో వస్తే వీడియో తీశానంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.